సో, ఇప్పుడు మనం ఈ మాన్సూన్ సీజన్‌లో చూసే డెంగ్యూ, చికెన్ గున్యా కాకుండా వేరే వేరే స్టేట్స్‌లో కొత్త వైరసెస్ పేర్లు గూడా వింటున్నాం. లైక్ మన దగ్గర హైదరాబాద్‌లో కూడా నోరో వైరస్ అనే ఇన్ఫెక్షన్ చూస్తున్నాం. సో, నోరో వైరస్ అనేది గూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే వాళ్ళకి ఫీవర్‌తో పాటు సివియర్ వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్ ఎక్కువ సింప్టమ్స్ వాళ్ళకి ప్రిడామినెంట్‌గా ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో వామిటింగ్స్, లూజ్ మోషన్స్ విపరీతంగా ఉండడం వల్ల తొందరగా వాళ్ళు డీహైడ్రేట్ అవ్వడం. సో, దానివల్ల సివియారిటీ ఎక్కువ అవ్వడం అనేది చూస్తాం. సో, అది ఒక ఔట్ బ్రేక్ లాగా చూస్తాం. ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఔట్ బ్రేక్స్ అంటే వితిన్ 24 టు ఒక 1-2 డేస్‌లో చాలా మందికి ఆ ఒక ఏరియాలో ఎఫెక్ట్ అయింది అంటే వి కాల్ ఇట్ యాస్ ఎన్ ఔట్ బ్రేక్. సో, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే షార్ట్ స్పాన్‌లో ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. అండ్ సివియారిటీ అండ్ సింప్టమ్స్ గూడా వితిన్ 2-3 డేస్ సెటిల్ అయిపోతాయి యూజువల్‌గా. బట్ ఎవరికైతే 1 వీక్ బియాండ్ సింప్టమ్స్ ఉన్నాయి, ఎక్స్‌ట్రీమ్ డీహైడ్రేషన్ ఉంటుంది, ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా తక్కువుంది ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైక్ మోర్ దాన్ 65 ఉన్న వాళ్ళకి ఆర్ సివియర్ డీహైడ్రేషన్ అవుతున్న వాళ్ళకి హాస్పిటలైజేషన్ అయితే అవసరం పడొచ్చు. సో, నోరో వైరస్‌లో ఎక్స్‌ట్రీమ్ వామిటింగ్స్ అండ్ ఎక్స్‌ట్రీమ్ లూజ్ మోషన్స్ వల్ల డీహైడ్రేషన్ వల్లే వచ్చే మార్టాలిటీని చూస్తామనమాట. సో, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి యాంటీవైరల్ అనే మెడికేషన్స్ యూజువల్‌గా ఏం పనిచేయవు. అండ్ అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. సో, దీంట్లో మెయిన్ ఏంటంటే హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి అడిక్వేట్‌గా ఓరల్‌గా తీసుకునే వాళ్ళు లిక్విడ్స్ తీసుకోవాలి. కుదరని వాళ్ళు ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించుకోవాలి. అండ్ వామిటింగ్స్ తగ్గడానికి కొన్ని సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం, లూజ్ మోషన్స్ తగ్గడానికి మెడికేషన్స్ తీసుకోవడం సరిపోతుంది. యాంటీబయాటిక్స్ వాడితే ఏంటంటే ఏదన్నా సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, యూజువల్‌గా యాంటీబయాటిక్స్ ప్రిఫర్ చేయం. సో, నోరో వైరస్‌కి కూడా ఎర్లీగా మనం మెడికేషన్స్ తీసుకొని ఆ వామిటింగ్స్‌కి, లూజ్ మోషన్స్ కంట్రోల్ చేయడానికి తీసుకుంటే మనం అది ప్రోగ్రెస్ కాకుండా చూడొచ్చు. ఇన్ కేస్ సివియారిటీ ఎక్కువవుతుందంటే అడ్మిట్ అయ్యి ఫ్లూయిడ్స్ అవన్నీ తీసుకుంటే ఆ సివియారిటీని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే చండీపూర్ వైరస్ అని గుజరాత్‌లో గూడా చూస్తున్నాం. అదొక వైరల్ ఇన్ఫెక్షన్. దాంట్లో కూడా ఏంటంటే ఫీవర్‌తో పాటు తొందరగా బ్రెయిన్‌లో కూడా ఎళ్ళే ఇన్ఫెక్షన్ దాన్ని ఎన్సెఫలైటిస్ అంటాం. సో, వాళ్ళకి కాన్షియస్‌నెస్ తగ్గిపోవడం అంటే డ్రౌజీగా అయిపోవడం, ఫిట్స్ రావడం, అన్‌కాన్షియస్‌నెస్ వల్ల వెంటిలేటర్స్ మీదకెళ్ళడం, అది అన్‌డయాగ్నోస్ చేసి ఆర్ ఇమ్మీడియేట్‌గా మనం దాని కోసం చూడకపోతే ఫెటాలిటీస్ చూస్తున్నాం. సో, ఇవన్నీ ఏంటంటే ఔట్ బ్రేక్స్ అనేది మాన్సూన్ సీజన్‌లో చూస్తామనమాట. సో, ఈవెన్ చండీపూర్ వైరస్ ఒక శాండ్ ఫ్లైతో స్ప్రెడ్ అయ్యే వైరస్ అనమాట. సో, ఒక్కొక్కసారి మనం మళ్ళీ డెంగ్యూ కాజ్ చేసే ఏడీస్ ఈజిప్టై అనే మస్కిటో వల్ల కూడా అది స్ప్రెడ్ అవుతుంది. సో, ఇట్లాంటి ఔట్ బ్రేక్స్ మనం బిఫోర్ చూసాం. లైక్ 2003లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో అట్లాంటిదొక వైరస్ వల్ల కూడా మనం ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడం అనేది చూసామనమాట. సో, ఇవన్నీ ఏంటంటే ఔట్ బ్రేక్స్ వచ్చినప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ దీన్ని కంటైన్ చేయడానికి మెషర్స్ తీసుకొని అండ్ అన్నెసెసరీ పానిక్ క్రియేట్ చేయకుండా ఉంటే వి కెన్ గో హెడ్ విత్ దిస్.